కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితులపై నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పుంజుకుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్నే అడిగి తెలుసుకుందాం, ఆయన్నే మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఉంది కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో విజయకేతనం ఎగరవేస్తుంది అనుకుంటున్నారా? తప్పక 100% ఎగురవేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇలా ప్రజల లోపల ఇప్పుడు ఈ కేసీఆర్ ఏదైతే మాటలు చెప్తున్నాడో దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. ఒకటిసారి ఇప్పుడు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వస్తే నిన్న ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గత 2 రోజుల క్రితం అయితే కాంగ్రెస్ పార్టీపై అయితే విమర్శలు చేస్తున్నట్టు అయితే చూసాం మనం. వీడియో సోషల్ మీడియాలో అటు వార్తల్లో కూడా వైరల్ అవుతుంది. దీనిపై మీరు ఏమని చెప్తారు? మీరు ఇప్పుడు ఆయన సహనాన్ని కోల్పోయిండు, ఆయనకు ఎన్నికల ఫీవర్ పట్టుకున్నది, ఓడిపోతాననేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. అందుకోసం ఆయన అంటే ఒక రకమైన దాడిని మా మీద స్టార్ట్ చేసిండు. అక్కడ ఏమన్నాడంటే ప్రజల్లో అక్కడ ఉండే ప్రజలను అడిగిండు, నాగం జనార్దన్ ఏ ఊరికి ఏం చేసిండని. అంటే మొత్తం ఆయన చేసినవి ఉన్నాయి, మళ్ళీ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే పొద్దెక్కిన దగ్గర అవన్నీ చూపిస్తాం రా అని చెప్పని ప్రజలు అన్నారు. ఆయన ఇక్కడున్న ఎమ్మెల్యే అయితే మర్రి జనార్దన్ రెడ్డి ఆయన ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, వాళ్ళే సీటుకైతే కొట్లాడే పరిస్థితి కనిపిస్తుంది, వాళ్ళు నాకు పోటీ కాదని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ఇప్పుడు నేను మొట్టమొదటి ఒకటే ఊరు అని కాదు, ఏ ఊర్లో తీసుకున్నాను కూడా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటే నేను ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే ఉంది. ఇవాళ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, ఇవాళ ఊరికి రోడ్డు అనుకోండి, సబ్స్టేషన్లు అనుకోండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనుకోండి, ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల కానుంటి తీసుకుంటే మొత్తం రైతులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చడంలో నేను ముందున్నాను. ఇప్పుడు ఆయన మా మధ్యన ఏదో ఉంది. ఒకటి సార్, గతంలో కాంగ్రెస్ పాలకులకు అవకాశం ఇచ్చినప్పుడు నాగర్ కర్నూలు అయితే అభివృద్ధికి నోచుకోలేదు, మేము 10 ఏళ్ల పాలనలో చాలా వరకు కూడా నాగర్ కర్నూలు ముఖ చిత్రాలే మార్చేశామంటూ కూడా వైపు మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. ఏమంటారు? ఆయనకి ఇప్పుడు ఆయన అసహనం, ఆయన డిస్పరేట్గా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో అదే నిదర్శనం. నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఏ పిల్లని అడిగినా, ఏ గుట్టను అడిగినా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నా పీరియడ్లో ఎట్లా డెవలప్మెంట్ జరిగిందనేది అందరికీ తెలుస్తుంది. ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ నుంచి కూడా సీనియర్ నేతగా మీరు కాంగ్రెస్లో మాజీ మంత్రిగా నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే మన బిజినేపల్లి మండలంకి సంబంధించి ఒట్టెం గ్రామంలో అయితే కొంతమంది నిరుపేదలు బాత్రూంలో నివాసం ఉంటున్న పరిస్థితి అయితే చాలా వరకు కూడా అటు సోషల్ మీడియాలో వార్తల్లో కూడా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మీ తరపు నుంచి వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఏమైనా చూసి వాళ్ళకి సాయం చేసే పరిస్థితి ఏమైనా చేశారా? తప్పక వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామండి, తప్పక కట్టిస్తాం. ఎందుకంటే ఎందుకంటే ఇది ఒకరికి ఇద్దరికి అనేది కాదు, చాలామంది ఇప్పుడు ఉండింటారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలకి వెళ్ళి మా ప్రాంతంలో ఒక ఇల్లు కట్టలే, ఎవరికి ఇవ్వలే. అప్పుడు నేను అంటే ఇంట్లో స్థలాలు తీసుకున్నా, ప్రతి ఒక్కరికి అవసరం అడిగిన వాళ్ళందరికీ ఇండ్లు కూడా కట్టించినప్పుడు ఏ ఊర్లోనో పోయి అడగని చెప్తారు. అది అందుకోసం ఇప్పుడు అటువంటివి ఏమైనా ఉంటే నేను చూస్తాను, ఏం చేయాలో ఆలోచించి దానికి. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ మీకే ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారా? నేను గత 5 సంవత్సరాల మీదకెళ్ళి కూడా నేను పార్టీలో ఉంటూ, పార్టీ అంటే రక్షణగా ఉంటూ, కార్యకర్తలకు అండగా ఉంటూ అన్ని ఎలక్షన్లు, అవి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, సింగిల్ విండో ఎలక్షన్లు కానీ, లేకపోతే ఆఖరిగా మన ఎంపీ ఎలక్షన్లో కానీ, ఇప్పుడు అన్ని విధాలు వాళ్ళకు అండగా ఉంటున్నాను. మీరు చూసిండ్రు అక్కడ మార్కండేయ ప్రాజెక్టు అని చూద్దామని పోతే మా కార్యకర్తల మీద దాడి చేస్తే పెద్ద అంటే భారీ బహిరంగ సభ 50,000 60,000 మందితోటి పెట్టి ప్రజలకు ఏదైతే భయం ఉన్నదో భయాన్ని దూరం చేసి
ఆయన లోపల బుగులు లేపించిన. ఒకటి సార్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి టికెట్ వచ్చినా కూడా ఇద్దరు కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారా? ఒకటి అడుగుతున్నానండి. ఆయన నిన్న మొన్న వచ్చిన పిల్లగాడు, ఆయనకు అంటే మొత్తం నిజానికి చెప్పాలంటే రాజకీయంగా అవగాహన కానీ అది కానీ తక్కువ. ఇప్పుడు ఆయన తండ్రి నాతో పోటీ చేసి 4 సార్లు ఓడిపోయాడు. మొత్తం ఆయన 5-6 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇంకా 4.5 ఏళ్ళు. ఆయనే చెప్తున్నాడు నా కొడుకు సార్, ఒకవైపు నా కొడుకు ఎమ్మెల్సీ అంటే ఇక నాకు ఇచ్చిండ్రు, నాకు నా కొడుకు మధ్యన కొట్లాట పెట్టిండని ఆయనే టీవీలో వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒకటేనే అడిగేది, నేను ఈసారి నిలబడాలి. ఇవాళ కృష్ణానది జలాలకు అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్, దాన్ని అడ్డుకోవాలంటే నాయకుడు అసెంబ్లీలో అవసరం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈసారి మీకు టికెట్ కేటాయిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పేసి మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారా? 100% ప్రజలు గెలుస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ టికెట్ నాగన్ జనార్దన్ రెడ్డికే దక్కుతుందని, ఇక్కడ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామంటూ కూడా నాగన్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, నాగర్ కర్నూలు నుండి.